నా ఛానల్‌లో ఎప్పుడు చూసినా చావు, ఆఖిరత్, కయామత్, ప్రళయ దినం, ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి భయపెడతానే ఉంటాను కదా! మీ అందరి కోసం జాలితో స్వర్గం గురించి టాపిక్ తీసుకొచ్చేసాను. ఆఖిరత్ గురించి తెలుసుకొని మన సత్కారాలు చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అలాగే స్వర్గం గురించి కూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా పేరు నాజ్. వెల్కమ్ టు దీన్ విత్ నాజ్. స్వర్గం యొక్క సరిహద్దు మరియు జీవితం గురించి తెలుసుకుందాం. స్వర్గాన్ని అరబిక్ భాషలో జన్నత్ అంటారు. జన్నత్ అంటే తోట అని అర్థం. జన్నత్కు బహువచనం జన్నాత్ లేదా జనాన్, తోటలు అని అర్థం. స్వర్గం సరిహద్దులు ఏవో తెలుసుకోవడం కష్టసాధ్యం, ఇంకా చెప్పాలంటే అసాధ్యం. పవిత్ర ఖురానులో అల్లాహ్ స్వయంగా ఈ విషయం గురించి ఈ విధంగా తెలిపారు. సూరా సజ్దా ఆయత్ నంబర్ 32:17. వారి కర్మల ప్రతిఫలంగా వారి కొరకు పరలోకంలో కళ్లకు చలవనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉంది ఏ ప్రాణికి తెలియదు. ఖురాను హదీస్లను అధ్యయనం చేసిన పిదప అర్థమయ్యే విషయం ఏమిటంటే స్వర్గం అనేది మన భూమి కంటే కోట్ల రెట్లు విస్తృతమైన దేవుని రాజ్యం. స్వర్గంలోని ఏదైనా పెద్ద నగరానికి చెందిన ఏదైనా చిన్న వాడ లేదా ఏదైనా చిన్న పట్టణం మన భూగోళానికి సమానంగా ఉండవచ్చు. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వర్గంలో చివరిగా ప్రవేశించే వ్యక్తి గురించి ఒక సందర్భంలో ఈ విధంగా పేర్కొన్నారు. ఆ వ్యక్తికి అల్లాహ్ తరపు నుంచి స్వర్గంలోకి ప్రవేశించేందుకు అనుమతి లభించినప్పుడు ఆ వ్యక్తి ఈ విధంగా పలుకుతాడు: ఓ అల్లా, ఇప్పుడు స్వర్గంలోని ప్రదేశమంతా నిండిపోయింది, మరి నా కోసం ఏం మిగిలింది? అప్పుడు అల్లా ఈ విధంగా పలుకుతారు: ఒకవేళ నీకు ప్రపంచానికి చెందిన ఏ ఒక మహారాజుకు చెందిన పెద్ద సామ్రాజ్యంతో సమానమైన రాజ్యాన్ని ప్రసాదిస్తే నీవు సంతోషిస్తావా? అప్పుడు ఆ దాసుడు ఇలా పలుకుతాడు: ఓ అల్లా, ఎందుకు కాదు, సంతోషిస్తాను. అప్పుడు అల్లా ఇలా సెలవిస్తారు: వెళ్ళు, స్వర్గంలో నీకు ప్రపంచంలోని అతి పెద్ద సామ్రాజ్యానికి సమానమైన ఇంకా దానికి 10 రెట్లు సమానమైన స్థలం సైతం ప్రసాదించబడ్డాయి. రెఫరెన్స్ సహీ ముస్లిం. స్వర్గంలోకి చివరిగా ప్రవేశించే ఆఖరి వ్యక్తికి అంతటి స్థలాన్ని ప్రసాదించిన తర్వాత కూడా స్వర్గంలో ఎంతో స్థలం ఖాళీగా ఉంటుందంటే దానిని పూర్తించేందుకు అల్లాహ్ మరొక జీవరాశిని సృష్టిస్తాడు. రెఫరెన్స్ సహీ ముస్లిం. స్వర్గంలోని స్థాయిల గురించి తెలుపుతూ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు: దానిలో 100 స్థాయిలు ఉన్నాయి. ప్రతి 2 స్థాయిలకు నడుమున భూమి ఆకాశాలకు సమానమైన దూరం ఉంటుంది. రెఫరెన్స్ 9. స్వర్గంలో నీడనిచ్చే వృక్షాల గురించి తెలుపుతూ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పేర్కొన్నారు: ఒక్కొక్క వృక్షం నీడ ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక గుర్రం అందులో 100 సంవత్సరాల పాటు ప్రయాణించినప్పటికీ ఆ నీడ ముగిసిపోదు. రెఫరెన్స్ బుఖారీ. పవిత్ర ఖురానులో దహర్ అనే సూరా 20వ వాక్యంలో అల్లాహ్ స్వయంగా ఈ విధంగా తెలిపారు. రిఫరెన్సెస్: అల్ ఇన్సాన్ 76:20, మూమిన్ 23:10-14, సూరా బక్రా 2:8. మరియు నీవు అక్కడ స్వర్గంలో చూస్తే ఎక్కడ చూసినా ఆనందమే పొందుతావు మరియు ఒక మహత్తర సామ్రాజ్యం వైభవం కనిపిస్తుంది. అక్కడ మీరు ఎటు చూసినా దైవ అనుగ్రహాలై మీకు కనిపిస్తాయి. ఇంకా ఒక మహత్తర సామ్రాజ్య వైభవం కనిపిస్తుంది. ఒకవేళ ఇహలోకంలో ఏ వ్యక్తి నిరుపేదగా గడిపి ఉన్నప్పటికీ తన మంచి పనుల కారణంగా స్వర్గంలోకి ప్రవేశించేటప్పుడు తాను ఒక మహోన్నత సామ్రాజ్యానికి అధిపతిగా విరజల్లుతాడు. రెఫరెన్సెస్ స్క్రీన్ మీద ఇస్తాను. ఇందాక చెప్పిన వాక్యాలు ఖురాన్ మరియు హదీస్ ప్రకారం. అయితే స్వర్గ సరిహద్దులను అంచనా ద్వారా నిర్ణయించడం కాదు కదా, కనీసం ఊహించడం కూడా మానవునికి అసాధ్యం.